వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికల వేళ బాపట్ల జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అయితే గెలుపు కోసం వైసీపీ టికెట్ల కేటాయింపులో మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆ మంచి కృష్ణమోహన్ కు కూడా స్థానచలనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా ఎలా ఉన్నా ఆ మంచి మాత్రం తన కంచుకోట చీరాల నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. పార్టీ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఆయన పరుచూరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. సామాజిక సమీకరణాల పరంగా ఆ మంచికి పరుచూరు సూట్ అవుతుందా అంటే ఎస్ అని చెప్పలేని పరిస్థితి. ఇక్కడ 2 సార్లు వరుసగా టీడీపీ నుండి గెలిచిన ఏలూరి సాంబశివరావు మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. తన బలగం ఉన్న చీరాలను కాదని పరుచూరులో దాదాపు 2 ఏళ్ల నుంచి ఆ మంచి ఇష్టం లేని రాజకీయమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ చీరాల టికెట్నే తనకు కేటాయించాలని ఇప్పటికీ ఆయన ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ కూడా ఆలోచనలో పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన చీరాల విషయాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. మరోవైపు చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం వచ్చే ఎన్నికల్లో తన వారసుడు వెంకటేష్ ను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. కరణం ఎంత పట్టుబడుతున్నా జగన్ కరణం ఫ్యామిలీపై పూర్తిగా ఆశల్లో లేరు. కరణం కుటుంబాన్ని అద్దంకి పంపాలని ట్రై చేసినా వర్కౌట్ కాకే అక్కడ పానెం హనిమిరెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఇక అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా ఆ మంచి తన ప్లాన్ లో తాను ఉన్నారు. పార్టీ టికెట్ ఇస్తే వైసీపీ జెండాపై ఆయన పోటీకి దిగనున్నారు. ఒకవేళ ఇవ్వకపోయినా వేరే పార్టీ నుంచి అయినా లేదా స్వతంత్రంగా అభ్యర్థిగా అయినా ఇక్కడ నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయానికి వచ్చేశారు. మరోవైపు ఆ మంచి వ్యూహాన్ని వైసీపీ కూడా పసిగట్టింది. దీంతో కరణంను అద్దంకి పంపించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అద్దంకి ఇన్ఛార్జిగా ఉన్న హనిమిరెడ్డిని మార్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అద్దంకిలో హనిమిరెడ్డికి బాధ్యతలు ఇచ్చినా పార్టీ గ్రాఫ్ పెరగలేదన్నది వైసీపీ అంచనా. దీంతో అద్దంకి కరణం ఫ్యామిలీని పంపించే వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కరణం కుటుంబం ఒప్పుకుంటే సరి, లేకపోతే సీఎం జగన్ ఏకంగా వీరిని పక్కన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒకవైపు చర్చగా ఉంటే తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బలమైన నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఆ మంచి సిద్ధంగా లేరని తెలుస్తోంది. 2014 మాదిరిగా ఆయన స్వతంత్రంగా అయినా పోటీ చేసి విజయం దక్కించుకోవాలని చూస్తున్నారు. దీంతో ఆయన ఇక్కడ పోటీ ఖరారైనట్టే అని చెప్పాలి.